In previous class, we have discussed the area of the triangle. The area of the triangle formed by the straight lines x by a plus y by b equal to 1 అయితే కనుక మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 1 బై హాఫ్ మాడ్ ఏబిగా తీసుకున్నాం. అలాగే ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్ ఏబి కింద తీసుకుని ఫార్ములా సమ్స్ డిస్కస్ చేసాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్. Junior Inter Max 1B Straight Lines Part 6. A triangle of area 24 square units is formed by a straight line and the coordinate axis in the first coordinate. Find the equation of the straight line if it passes through the point 3, 4. ఇంకా ఇచ్చారంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత ఇచ్చారంటే మనకి ఇక్కడ 24 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చారు. ఈజ్ ఫార్మ్డ్ బై ఏ స్ట్రైట్ లైన్. మనకి ట్రయాంగిల్ అనేది స్ట్రైట్ లైన్స్ ద్వారా ఫార్మ్ అవ్వాలి అండ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్ అయితే కనుక ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. అంటే మనం స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ మనకి 3, 4 గుండా పాస్ అవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే ఇక్కడ దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్. The area of the triangle formed by the straight lines కాబట్టి మనం ఈ స్ట్రైట్ లైన్ ని x by a ప్లస్ y by b ఈక్వల్ టు 1 గా తీసుకున్నాం. ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 3, 4. ఇప్పుడు మనకి ఇక్కడ 3, 4 గుండా పాస్ అవుతుంది ఈ పాయింట్ అనేది. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి. మనకి ఏరియా ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 24 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చేసారు. ఇక్కడ మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 24 స్క్వేర్ యూనిట్స్. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనం ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. దీని ఇప్పుడు మనం సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ given that the area of the triangle equal to 24 square units. అయితే కనుక మనకి ఇక్కడ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్స్ కనుక మనకి ఫార్ములా ఏమొస్తుందంటే హాఫ్ మాడ్ ఏబి అవుతుంది. హాఫ్ మాడ్ ఏబి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 24 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. హాఫ్ మాడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ యూనిట్స్. సింప్లైస్ మాడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఇంటూ 24 అంటే 48 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 48. This implies AB is equal to plus 48 since lies in first quadrant. మనకి ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది మనకి ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ కోఆర్డినేట్ లో పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం AB is equal to 48 తీసుకున్నాము. దిస్ ఇంప్లైస్ B is equal to 48 by A అవుతుంది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇక్కడ మనం ది స్ట్రైట్ లైన్ అయితే పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 3, 4 గుండా పాస్ అవుతుంది. అయితే మనం ఆ స్ట్రైట్ లైన్ ఎలా తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనం x by a ప్లస్ y by b ఈక్వల్ టు 1 కింద తీసుకుంటున్నాం. అంటే ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x by a ప్లస్ y by b ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ స్ట్రైట్ లైన్ అనేది మనకి దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ మనకి 3, 4 గుండా పాస్ అవ్వాలి కాబట్టి అక్కడ మనకి 3 అంటే x గా తీసుకుంటాం. అలా ఇక్కడ మనకి 4 అంటే y లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ the required equation of a straight line in the intercept form is the equation of the straight line in the intercept form is x by a plus y by b equal to 1 అవుతుంది. ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫార్మ్ అవుతుంది x by a plus y by b equal to 1 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఈక్వేషన్ 1 అని దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 అనేది పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవ్వాలి ఇక్కడ మనకి 3, 4 గుండా పాస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుంది ఇక్కడ మనకి 3, 4 గుండా పాస్ అవుతుంది కాబట్టి 3, 4 తీసుకుంటాం. ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ 3, 4. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే x ప్లేస్ లో y ప్లేస్ లో ఇక్కడ x ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే మనం y ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి 3 by a ప్లస్ ఇక్కడ y పాయింట్ ఇక్కడ 4 కాబట్టి 4 by b
4/b ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ మనకి b అంటే వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి ab ఈజ్ ఈక్వల్ టు 48 అయితే కనుక మనకి ab ఈజ్ ఈక్వల్ టు 48 అయితే కనుక మనకి b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 48/a కాబట్టి ఆ b ప్లేస్ లో మనం ఇక్కడ 48/a ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి b ఈక్వల్ టు దిస్ ఇంప్లైస్ 3/a ప్లస్ 4 ఇక్కడ b అంటే 48/a ఈక్వల్ టు 1 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 3/a ప్లస్ ఇప్పుడు మనకి దీనికి రెసిప్రోకల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 4a అవుతుంది. 4a/48 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ మనకి 4 టేబుల్ దీనిలో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 3/a ప్లస్ a/12 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి 12a ఎల్సిఎం తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఏ క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 12 ఇంటూ 3 36 అవుతుంది. ప్లస్ 12 క్యాన్సిల్ అయితే ఇక్కడ a స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 36 ప్లస్ a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 12a అవుతుంది. దిస్ ఇంప్లైస్ a స్క్వేర్ ఈక్వల్ టు 12aని మన లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి -12a అవుతుంది. -12a ప్లస్ 36 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి a స్క్వేర్ -12a ప్లస్ 36 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కానీ మనం దీన్ని a-6 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ తీసుకుంటే కనుక మనకి 36 రావాలి. ప్రొడక్ట్ ఎంత రావాలంటే మనకి -12 కాబట్టి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఇక్కడ మనకి -6 అవుతుంది. లేదా దీన్ని మనం డైరెక్ట్ గా ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ a-6 అంటే ఈ వాల్యూని మనం ఇక్కడ a-6 హోల్ స్క్వేర్ కింద తీసుకోవచ్చు. లేదా మన ఫ్యాక్టర్స్ తీసుకుంటే కనుక 36 ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకి -6 అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ అంటే మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్రొడక్ట్ 36 అవుతుంది. అలాగే సమ్ ఎంత రావాలి, ఇక్కడ మనకి -12a రావాలి కాబట్టి ఇక్కడ -6a అంటే ఎంత అవుతుంది, -12a ఫ్యాక్టర్స్ అయినా తీసుకోవచ్చు. లేదా మనం దీన్ని డైరెక్ట్ గా a-6 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి a-b హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 36 అవుతుంది. -2ab అంటే -2 ఇంటూ a ఇంటూ 6 అంటే -12a అవుతుంది. దిస్ ఇంప్లైస్ a-6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు a-6 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, స్క్వేర్ రైట్ సైడ్ తీసుకొస్తే వాల్యూ 0 అవుతుంది. a-6 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం దాని నుంచి b వాల్యూ కనుక్కుందాము. ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు 48/a కాబట్టి ఇక్కడ మనం ఏ వాల్యూ ఇక్కడ మనకి 6 వచ్చింది కాబట్టి ఆ వాల్యూని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక b ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 48/a ఈక్వేషన్ 2 అనేది b ఈజ్ ఈక్వల్ టు 48 ఇక్కడ a వాల్యూ 6 కాబట్టి 6 దీనిలో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే b ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 6 అలాగే b ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ మనకి x/a అంటే వాల్యూ అంతా 6 కాబట్టి, అలాగే y/b అంటే ఇక్కడ వాల్యూ మనకి 8 కాబట్టి ఈ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ x/a వాల్యూ 6 అంటే x/6 ప్లస్ y/b వాల్యూ ఇక్కడ మనకి 8 అవుతుంది. అంటే y/8 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ x/6 ప్లస్ y/8 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ నోట్ ది ఇంటర్సెప్ట్ ఆఫ్ ది లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇంటర్సెప్ట్ ఆఫ్ ది లైన్ అంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉండాలంటే మనకి అది x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి. అయితే కానీ మనకి ఇక్కడ ఆర్ x ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు -c/a అలాగే y ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు -c/b అయితే కనుక మనం ఇది ఏ ఫామ్ లో వస్తుంది ఇక్కడ మనం సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ మనకి ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు అంటే కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ప్లస్ c కాబట్టి మనం దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది అంటే మనకి -c అవుతుంది. అంటే ఇక్కడ మనకి ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు -c అవుతుంది. డివైడింగ్ బై -c అంటే మనం దీన్ని ఈక్వేషన్ మనం బోత్ సైడ్స్ -c తో డివైడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ax/-c ప్లస్ bx/-c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి -c/-c అంటే క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ 1 వస్తుంది. అంటే ax/-c ప్లస్ by/-c ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనకి
దీనికి ఎక్స్ బై అంటే ఈ ఏఎక్స్ బై మైనస్ ఇలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఎక్స్ బై మైనస్ సి బై ఏ కింద రాసుకున్నాం. అంటే దీనికి రెసిప్రోకల్ ఏమవుతుందంటే మనకి ఏఎక్స్ బై మైనస్ సి అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎలా రాసుకున్నాం అంటే ఇక్కడ ఎక్స్ బై మైనస్ సి బై ఏ కింద రాసుకున్నాము. అలా ఇక్కడ మనకి వై బై మైనస్ సి బై బి అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి రెసిప్రోకల్ ఏమవుతుంది బీవై బై మైనస్ సి అవుతుంది. అంటే మనం దీన్ని ఎలా రాసుకున్నాం అంటే ఇక్కడ వై బై మైనస్ సి బై బి కింద రాసుకున్నాం ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది, ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి దానికి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ సి బై ఏ అవుతుంది. అలా ఇక్కడ మనకి వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ సి బై బి అవుతుంది. వేర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ, అలా ఇక్కడ మనకి వై ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ మనకి మైనస్ సి బై బి అవుతుంది. అంటే మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. దాని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, అలాగే వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏముంది ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి మైనస్ సి బై ఏకి ఈక్వల్ అవుతుంది. అలాగే వై ఇంటర్సెప్ట్ ఇక్కడ మనకి మైనస్ సి బై బికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నార్మల్ ఫామ్ అంటే ఏంటి ఇక్కడ మనకి నార్మల్ మీన్స్ పర్పెండిక్యులర్ ఫామ్. ఇక్కడ మనకి నార్మల్ అన్న పర్పెండిక్యులర్ అన్న ఒకటే. అయితే కనుక ఇప్పుడు ఇక్కడ లెట్ ఏ లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 బిఏ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ పి యూనిట్స్ ఫ్రమ్ ది హారిజన్. మనకి దీనికి డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. అయితే కనుక దీనికి ఇక్కడ పి అనేది ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ పి అనేది ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 బి యాంగిల్ పి యూనిట్స్ ఫ్రమ్ ది హారిజన్. అంటే లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ పి యూనిట్స్. అంటే ఈ లైన్ అనేది మనకి ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఇక్కడ మనకి పి యూనిట్స్ ఫ్రమ్ ది హారిజన్. అంటే హారిజన్ దగ్గర నుంచి మనకి పి యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. అంటే ఆల్ఫా బి ద యాంగిల్ మేడ్ బై ద నార్మల్. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ లైన్ యొక్క యాంగిల్ అవుతుంది. ఆల్ఫా అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి యాంగిల్ అవుతుంది. ఆల్ఫా బి ద యాంగిల్ మేడ్ బై ద నార్మల్ రే. అంటే ఇక్కడ మనకి నార్మల్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఈ లైన్ కి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఈ లైన్ అనేది ఎలా ఉందంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ఆ పర్పెండిక్యులర్ ని మనం నార్మల్ అంటున్నాము. ఇక్కడ మనకి రే అంటే ఏంటి ఇక్కడ పాసింగ్ త్రూ ది లైన్. అంటే ఇక్కడ మనకి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఏంటంటే ఈ లైన్ కాబట్టి మనకి ఆ లైన్ ఏమవుతుందంటే నార్మల్ రే డ్రాన్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి నార్మల్ లైన్ మనం ఎక్కడి నుంచి డ్రా చేసామంటే హారిజన్ దగ్గర నుంచి ఈ లైన్ కి డ్రా చేసాము. From horizon to the line L is equal to 0 with the positive direction of the x-axis measured in the anti-clockwise direction. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ అన్న యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న ఒకే డైరెక్షన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎలా ఉందంటే యాంగిల్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్. అంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది డైరెక్షన్. దెన్ ది ఈక్వేషన్ ఆఫ్ అయితే కనుక మనకి ఈ నార్మల్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి అవుతుంది. ఈజ్ ఇన్ ద లైన్ ఇన్ ద నార్మల్ ఫామ్ అవుతుంది. రిడ్యూసింగ్ ద జనరల్ ఫామ్ టు నార్మల్ ఫామ్. అంటే మనకి ఇచ్చిన జనరల్ ఫామ్ ఈక్వేషన్ ని మనం నార్మల్ ఫామ్ లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకి జనరల్ ఫామ్ అంటే ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బివై ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఇక్కడ జనరల్ ఫామ్ ఏంటి ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఇక్కడ జనరల్ ఫామ్ లా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం నార్మల్ ఫామ్ ఈక్వేషన్ లో చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ కాన్స్టెంట్ ఏది ఉంది ఇక్కడ ప్లస్ సి కాబట్టి మన రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందంటే వాల్యూ ఏఎక్స్ ప్లస్ బివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. అంటే ఇప్పుడు మన జనరల్ ఫామ్ ఈక్వేషన్ అంటే మనకి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ సీని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి అక్కడ ఏఎక్స్ ప్లస్ బివై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ మనకి మైనస్ సి అవుతుంది. అయితే ఇక్కడ మనకి సి అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి కాబట్టి అక్కడ ఏం చేయాలంటే మైనస్ ని బోత్ సైడ్స్ మనం మైనస్ తో మల్టిప్లై చేసినట్టయితే కనుక ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ వాల్యూ మనకి మైనస్ ఏఎక్స్ మైనస్ బివై ఇజ్ ఈక్వల్ టు సి అవుతుంది. అంటే ఇక్కడ మనకి సి అనేది రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఇప్పుడు మనకి నార్మల్ ఫామ్ లో ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ బోత్ సైడ్స్ మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక మనకి మైనస్ ఏఎక్స్ మైనస్ బివై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి సి అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ మనకి ఏ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫామ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం దీన్ని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివైడ్ చేయాలి. అంటే బోత్ సైడ్స్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి
on dividing both sides by root of a square plus b square. అంటే both sides మనం root of a square plus b square తో డివైడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ మైనస్ ax by square root of a square plus b square plus minus by square root of a square plus b square is equal to c by square root of a square plus b square. ఫస్ట్ మనకి ఇక్కడ నార్మల్ ఫామ్ లో ఉండాలంటే ఫస్ట్ రైట్ సైడ్ వాల్యూ అప్పుడు పాజిటివ్ లో ఉండాలి కాబట్టి మనం ఇక్కడ బోత్ సైడ్స్ నెగిటివ్ తో మల్టిప్లై చేసాము. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే బోత్ సైడ్స్ మనం రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివైడ్ చేస్తాము. ఇక్కడ చేస్తే కనుక మనకి మైనస్ ఏఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ బీవై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఇందాక మనం నార్మల్ ఫామ్ ఏ ఫామ్ లో ఉంటుందంటే ఇక్కడ మనకి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి ఫామ్ లో ఉండాలి. కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos alpha plus y sin alpha ఈక్వల్ టు p ఫామ్ లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్స్ కోఎఫిషియంట్ అనేది కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు వేర్ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అలా ఇక్కడ మనకి వై కోఎఫిషియంట్ సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అలాగే పి ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కి ఈక్వల్ అయింది. అలాగే ఇక్కడ మనకి పి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. మనకి ఇచ్చిన జనరల్ ఈక్వేషన్ ఫామ్ మనం నార్మల్ ఫామ్ లో చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం అంటే ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ లో మనకి రైట్ సైడ్ కనుక నెగిటివ్ ఉంటే కనుక మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక మనకి రైట్ సైడ్ వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి మనం దాన్ని ఈక్వేషన్ ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివైడ్ చేసి మనం దాన్ని ఏం చేయాలంటే జనరల్ నార్మల్ ఈక్వేషన్ ఫామ్ తో కంపేర్ చేయాలి. అంటే మనకి నార్మల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి తో కంపేర్ చేస్తే కనుక వేర్ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు వాల్యూ అలాగే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు వాల్యూ అలాగే పి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వస్తుంది. మనం నార్మల్ ఈక్వేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి, ప్రాసెస్ లో చేయాలి. నెక్స్ట్ నోట్ the perpendicular distance of the straight line ax plus by plus c is equal to 0 from the origin is అంటే the perpendicular distance from origin to the line అంటున్నాము. అంటే the perpendicular distance from the origin to the line అంటే this is the origin point 0, 0 p point, this one p point అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ ఎల్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే మనకి లైన్ ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ హారిజన్ అయితే కనుక అండి 0, 0 అయితే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫార్ములా p ఈజ్ ఈక్వల్ టు మాడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే మనకి లైన్ ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ హారిజన్ కాబట్టి మనకి మోడ్లెస్ ఆఫ్ అంటే x1 ప్లస్ by1 ప్లస్ సి బై అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది పాసింగ్ త్రూ 0, 0 అవుతుంది కాబట్టి అక్కడ ఏమొస్తుంది మనకి సి మాడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది ఆ ఫామ్ లో. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ప్రూవ్ చేయాలి. అలాగే సెకండ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ప్రూవ్ చేయాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ నార్మల్ ఫామ్. అలాగే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి 3x ప్లస్ 4y ప్లస్ 12 ని మనం ఇక్కడ 3 బిట్స్ ఇచ్చారు. అక్కడ ఫస్ట్ 5 బిట్ ఏంటంటే మనకి ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేయాలి. అలాగే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ లో కనుక్కోవాలి. అలాగే మనకి ఇక్కడ నార్మల్ ఫామ్ లో కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చిన సొల్యూషన్ లో చూద్దాం ఇప్పుడు దీన్ని. సొల్యూషన్ given equation is 3x plus 4y plus
12 ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో చేంజ్ చేయాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే అది మనకి ఏ ఫామ్ లో ఉంటుంది, మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉంటుంది. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ ది పాయింట్ అండ్ హ్యావింగ్ స్లోప్ mi. అలాగే y ఇంటర్సెప్ట్ c అయితే కనుక మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ స్లోప్ m ఉండాలి, అలాగే y ఇంటర్సెప్ట్ c అయితే కనుక మనకి ఆ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ని y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ బిట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్ లో ఉండాలంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ కన్సిడర్ 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి 4y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి మైనస్ 3x అంటే 3x టర్మ్ ని అలాగే 12 ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఇక్కడ మనకి 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x మైనస్ 12 మైనస్ 3x మైనస్ 12 అవుతుంది. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x బై 4 మైనస్ 12 బై 4 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4 అనేది మనకి రైట్ సైడ్ తీసుకొస్తే హోల్ బై 4 అవుతుంది. దాన్ని సపరేట్ తీసుకుంటే కనుక మనకి మైనస్ 3x బై 4 మైనస్ 12 బై 4 అవుతుంది. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై 4 ఇంటూ ఎక్స్. ఇక్కడ మనకి 4 దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అంటున్నాం కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ 3 అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3ని అంటే మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో రాసుకున్నాము. రాసుకుంటే ఇక్కడ మనకి ఇది y ఈజ్ ఈక్వల్ టు ఏ ఫామ్ లో ఉంది, ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉంది. మన m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై 4 అలాగే c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉంది. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ మనకి మైనస్ 3 బై 4 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ మనకి మైనస్ 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ మనకి ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ లో ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏ ఫామ్ లో ఉంటుంది, మనకి x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ మనం x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో చేంజ్ చేసుకుందాము. సెకండ్ వన్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే అది మనకి x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇక్కడ కన్సిడర్ 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ప్లస్ 12 ఉంది కాబట్టి మనం దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి 3x ప్లస్ 4y ఈక్వల్ టు మైనస్ 12 అవుతుంది. అయితే కనుక మనకి ఏ ఫామ్ లో ఉండాలి, ఇక్కడ మనకి x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ దేంతో డివైడ్ చేస్తే ఇక్కడ మనకి 1 వస్తుందంటే బోత్ సైడ్స్ మనం ఇక్కడ మైనస్ 12 తో డివైడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి దీన్ని మన ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ మైనస్ 12 తో డివైడ్ చేద్దాం. అండ్ డివైడింగ్ బోత్ సైడ్స్ బై మైనస్ 12 అంటే ఈక్వేషన్ మనం బోత్ సైడ్స్ మైనస్ 12 తో డివైడ్ చేస్తే కనుక మనకి 3x బై మైనస్ 12 ఇలా ఇక్కడ మనకి ప్లస్ 4y బై మైనస్ 12 ప్లస్ 4y బై మైనస్ 12 ఈక్వల్ టు మైనస్ 12 బై మైనస్ 12 అవుతుంది. ఇప్పుడు మనకి వాల్యూ క్యాన్సిల్ అయితే కనుక ఇక్కడ మనకి 3 టేబుల్ దీనిలో 4 టైమ్స్ అలాగే 4 టేబుల్ దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ x బై మైనస్ 4 ప్లస్ y బై మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఇక్కడ మనకి x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది. దేర్ ఫోర్
x-intercept a is equal to -4. అలాగే మనకి y-intercept b is equal to -3. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమొచ్చాయంటే మనకి ఇక్కడ నార్మల్ ఫామ్. థర్డ్ వన్ ఈజ్ నార్మల్ ఫామ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఈక్వేషన్ ని నార్మల్ ఫామ్ లోకి చేంజ్ చేద్దాం. మనకి ఇక్కడ నార్మల్ ఫామ్ అంటే ఈక్వేషన్ అనేది ఎలా ఉండాలంటే మనకి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పీ ఫామ్ లో పీ ఫామ్ లో దాన్ని ఈక్వేషన్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ నార్మల్ ఫామ్. థర్డ్ వన్ ఈజ్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే మనకి ఏ ఫామ్ లో ఉండాలంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు మనకి పీ ఫామ్ లో ఉండాలి. అది మనకి ఇచ్చిన ఈక్వేషన్ కన్సిడర్ 3x ప్లస్ 4y ఈక్వల్ టు 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈక్వల్ టు 0. 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. కన్సిడర్ ది ఈక్వేషన్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏది ఉంది ప్లస్ 12 కాబట్టి మనం దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి ఇక్కడ 3x ప్లస్ 4y ఈక్వల్ టు ఎంత వస్తుంది అక్కడ మనకి -12 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఉండాలంటే మనకి రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది ఆల్వేస్ ఏమవ్వాలంటే గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఇక్కడ మనం నార్మల్ ఫామ్ లో కండిషన్స్ ఏంటంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ దీన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక ఎంత వస్తుంది అక్కడ వాల్యూ బోత్ సైడ్స్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ అనేది పాజిటివ్ అవ్వాలి. కాబట్టి మనం బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే ఇక్కడ మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ -3x -4y ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తే -3x -4y ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి వాల్యూ 12 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం దాన్ని ఈక్వేషన్ ని √a² ప్లస్ b² తో డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి √a² ప్లస్ b² అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ అంత ఇక్కడ మనకి -3, అలాగే మనకి బి వాల్యూ అంత ఇక్కడ మనకి -4 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాలి ఈక్వేషన్ ని √a² ప్లస్ b² తో డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇది ax ప్లస్ బీవై ఫామ్ లో ఉంది ఇక్కడ. అంటే ax ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి అక్కడ ఏమవుతుంది √a² ప్లస్ b² అవుతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత -3, అలాగే ఇక్కడ మనకి ప్లస్ -4 అంటే ఇక్కడ బి వాల్యూ ఎంత అవుతుంది -4. కాబట్టి దీన్ని ఏం చేయాలి బోత్ సైడ్స్ √a² ప్లస్ b² తో డివైడ్ చేయాలి. అండ్ డివైడింగ్ both sides by √a² ప్లస్ b². ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత అవుతుందంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ప్లస్ హాఫ్ -4 కింద రాసుకుంటే ఎంత అవుతుంది ఇక్కడ -3x -4y. దీన్ని ఇక్కడ ఎలా రాసుకుందాం అంటే ఇక్కడ ప్లస్ -4y కింద రాసుకున్నాం. ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఏ వాల్యూ -3 అవుతుంది, అలాగే ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి -4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది √a² ప్లస్ b² అంటే ఇక్కడ -3 హోల్ స్క్వేర్ అంటే -3 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి వాల్యూ 9 అవుతుంది. అలాగే ఇక్కడ -4 హోల్ స్క్వేర్ b² అంటే ఇక్కడ మనకి -4 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 16 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి √9 ప్లస్ 16 అంటే √25 అవుతుంది. ఇక్కడ మనకి √25 అంటే ఎంత వస్తుంది వాల్యూ 5 అవుతుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని బోత్ సైడ్స్ √a² ప్లస్ b² తో డివైడ్ చేయాలనుకున్నాం. అయితే మనకి ఇక్కడ √a² ప్లస్ b² వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 5 వచ్చింది. కాబట్టి మన ఈక్వేషన్ ఏం చేయాలి బోత్ సైడ్స్ మనం దేంతో డివైడ్ చేయాలి ఇక్కడ మనం 5 తో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది -3/5 ఇంటూ ఎక్స్ ప్లస్ -4/5 ఇంటూ వై ఈక్వల్ టు 12/5 అవుతుంది. On dividing both sides by 5 తో డివైడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ -3x/5 అంటే -3/5 ఇంటూ ఎక్స్
అలాగే ఇక్కడ మనకి ప్లస్ మైనస్ 4/5 ఇంటూ వై ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది 5తో డివైడ్ చేస్తే 12/5 అవుతుంది ఈక్వల్ టు 12/5. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ మనం √(a² + b² వాల్యూ 5 వచ్చింది. ఆ 5తో ఏం చేస్తాం మనం ఇక్కడ ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ 5తో డివైడ్ చేసాము. డివైడ్ చేస్తే కనుక మనకి ఇదే ఫార్ములా ఉంది. ఇక్కడ మనకి x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు p ఫార్ములా ఉంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు p ఫార్ములా ఉంది. ఇప్పుడు మనకి వేర్ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు మనం కంపేర్ చేస్తే కనుక ఇక్కడ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది -3/5 అవుతుంది. అలాగే సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి -4/5 అవుతుంది. అలాగే p ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 12/5 అవుతుంది. వేర్ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -3/5 సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -4/5 మనం కింద రాస్తున్నాం. సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -4/5 అలాగే p ఇజ్ ఈక్వల్ టు 12/5. ఈ వాల్యూ అనేది మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు p తీసుకున్నాం. అయితే కనుక మనకి కాస్ ఆల్ఫా అనేది నెగిటివ్, అలాగే సైన్ ఆల్ఫా అనేది మనకి ఇక్కడ నెగిటివ్, అంటే రెండు మనకి నెగిటివ్ అవుతాయి. మనకి రెండు నెగిటివ్ అనేది ఏ కోఆర్డినేట్లో అవుతుందంటే మనకి థర్డ్ కోఆర్డినేట్లో అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు అంటే ఆల్ఫా ఇన్ Q3. అంటే ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అనేది రెండు నెగిటివ్ ఏ కోఆర్డినేట్లో అవుతుందంటే థర్డ్ కోఆర్డినేట్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్ఫా అనేది ఇన్ థర్డ్ కోఆర్డినేట్లో అవుతుంది. ఇప్పుడు మనం దీని నుంచి టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది చూద్దాం. టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా అంటే వాల్యూ ఎంత -4/5. అలాగే ఇక్కడ మనకి కాస్ ఆల్ఫా అంటే ఇక్కడ మనకి -3/5 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 4/3 అవుతుంది. అంటే ఇక్కడ టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ మనకి 4/3 అవుతుంది. అయితే ఇక్కడ మనకి టాన్ సైన్ ఆల్ఫా అలాగే కాస్ ఆల్ఫా టాన్ ఆల్ఫా. అయితే మనకి ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అనేది థర్డ్ కోఆర్డినేట్లో నెగిటివ్, అలాగే టాన్ ఆల్ఫా అనేది థర్డ్ కోఆర్డినేట్లో పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్ఫా లైసిన్ ఏమవుతుందంటే థర్డ్ కోఆర్డినేట్ అవుతుంది. మనకి థర్డ్ కోఆర్డినేట్ అంటే ఏమవుతుంది కండిషన్ 180 + θ అవుతుంది. దేర్ఫోర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 180 ప్లస్ అంటే ఇక్కడ మనం 180 అంటే పైగా రాసుకుంటాము పై ప్లస్ ఇక్కడ మనకి టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 4/3 వచ్చింది. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3 అవుతుంది. ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అనేది నెగిటివ్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్, అలాగే టాన్ ఆల్ఫా అనేది మనకి థర్డ్ కోఆర్డినేట్లో పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఆల్ఫా అనేది మనకి ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. థర్డ్ కోఆర్డినేట్ మనకి 180 + θ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ 180 + θ అంటే ఇక్కడ మనకి యాంగిల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా అంటే ఇక్కడ మన θ యాంగిల్ గా తీసుకుంటే ఇక్కడ మనకి π + θ అంటే θ వాల్యూ ఇక్కడ ఎంత అవుతుంది అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3 అవుతుంది. దిస్ ఈజ్ నార్మల్ ఫార్మ్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇచ్చారంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ √3x + y = 4 ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, అలాగే సెకండ్ వన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, అలాగే థర్డ్ వన్ నార్మల్ ఫార్మ్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ లోకి, అలాగే ఇంటర్సెప్ట్ ఫార్మ్ లోకి, అలాగే నార్మల్ ఫార్మ్ లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ బిట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే రాసుకుందాం. అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ √3x + y = 4. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే √3x + y = 4. ఈ ఈక్వేషన్ మనం ఈ 3 ఫార్మ్స్ లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. మనకి ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏ ఫార్మ్ లో ఉండాలంటే y = mx + c ఫార్మ్ లో ఉండాలి. ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ ని y = mx + c లో చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ √3x + y = 4 ఇచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ y తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ y
ఈ √3x మన రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, అక్కడ మనకి -√3x అవుతుంది ప్లస్ 4. ఇప్పుడు మనకి ఇది y = mx + c ఫామ్ లో చేంజ్ అయింది. ఇక్కడ m అంటే ఎంత అవుతుంది వాల్యూ, ఇక్కడ మనకి -√3 అవుతుంది. అలాగే ఇక్కడ c అంటే ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ 4 అవుతుంది. దేర్ ఫోర్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y = mx + c లో ఉంది. దేర్ ఫోర్ స్లోప్ m -√3, c 4 అవుతుంది. దిస్ ఇస్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్. సెకండ్ వన్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/b = 1 ఫామ్ లో, అంటే మనం ఇచ్చిన ఈక్వేషన్ ని x/a ప్లస్ y/b = 1 ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ √3x + y = 4. √3x + y = 4. ఇప్పుడు మన ఈక్వేషన్ ని x/a ప్లస్ y/b = 1 లో చేంజ్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ x/a ప్లస్ y/b = 1 అంటున్నారు కాబట్టి ఇక్కడ మనం బోత్ సైడ్స్, ఇక్కడ మనం రైట్ సైడ్ వాల్యూ ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ బోత్ సైడ్స్ 4 తో డివైడ్ చేద్దాము. ఇక్కడ మనం బోత్ సైడ్స్ మనం 4 తో డివైడ్ చేస్తే కనుక ఏమవుతుంది వాల్యూ మనకి 1 అవుతుంది. 1 ని బోత్ సైడ్స్ 4 తో డివైడ్ చేస్తే కనుక మనకి √3/4 × x ప్లస్ y/4 ఈక్వల్ టు, ఇక్కడ 4/4 అంటే ఎంత అవుతుంది వాల్యూ 1 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బోత్ సైడ్స్ 4 తో డివైడ్ చేస్తున్నాము. చేస్తే కనుక ఇక్కడ √3/4 × x ప్లస్ y/4 ఈక్వల్ టు, ఇక్కడ 4/4 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 1 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ ఇక్కడ x ఇంటర్సెప్ట్, అలాగే మనం ఇక్కడ y ఇంటర్సెప్ట్ రాసుకోవాలి. దీన్ని √3x/4 ప్లస్ y/4 ఈక్వల్ టు 1 అవుతుంది. దిస్ ఇంప్లైస్ నేను ఎలా రాస్తున్నాను, ఇక్కడ 4/√3 కింద రాసుకున్నాను. అంటే ఇప్పుడు మనకి దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది, ఇక్కడ మనకి √3x/4 అంటే దీన్ని నేను x/a ఫామ్ లో చేంజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ప్లస్ y/4, ఇక్కడ మనకి y కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ అవుతుంది, ఇక్కడ 4/1 అవుతుంది. అంటే 4 అవుతుంది కాబట్టి ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 1 అవుతుంది. దేర్ ఫోర్ x ఇంటర్సెప్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 4/√3 అవుతుంది. అలాగే మనకి y ఇంటర్సెప్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 4 అవుతుంది. దేర్ ఫోర్ x ఇంటర్సెప్ట్ a = 4/√3. అలాగే ఇక్కడ మనకి y ఇంటర్సెప్ట్ b = 4 అవుతుంది. సిన్స్ ఎందుకంటే మనకి ఇది x/a ప్లస్ y/b = 1 ఫామ్ లో ఉంది. x ఇంటర్సెప్ట్ a ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 4/√3 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి y ఇంటర్సెప్ట్ b ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ నార్మల్ ఫామ్. మనకి నార్మల్ ఫామ్ అంటే అదే ఫామ్ లో ఉండాలంటే ఇక్కడ మనకి x cos α ప్లస్ y sin α = p ఫామ్ లో ఉండాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ √3x + y = 4. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ 4 అనేది ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూనే కాబట్టి ఇది >0 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ మైనస్ ఏమీ లేవు కాబట్టి మనం దానికి డైరెక్ట్ గా ఏం చేయాలంటే మనం √a² + b² తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ ఉంటే కనుక మనం ఏం చేయాలంటే పాజిటివ్ చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ మనం మైనస్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ పాజిటివ్ వాల్యూనే ఉంది కాబట్టి ఇక్కడ మనం బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం ఇక్కడ √a² + b² చేయాలి. ఇక్కడ మనకి √a² + b² అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది, √3 అవుతుంది. అలా ఇక్కడ మనకి b వాల్యూ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనకి 1 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే బోత్ సైడ్స్ ఈ ఈక్వేషన్ మనం √a² + b² తో డివైడ్ చేయాలి. ఆన్ డివైడింగ్ both sides by √a² + b². అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే √a² + b² వాల్యూ కనుక్కోవాలి. a² + b². దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి a² అంటే ఏ వాల్యూ, ఇక్కడ మనకి √3 కాబట్టి √3² అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 3 అవుతుంది. ప్లస్
అలా అక్కడ మనకి బి వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ మనకి 1 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ √4 కాబట్టి √4 అంటే ఎంత వస్తుంది వాల్యూ మనకి అక్కడ 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి √a² + b² అంటే ఏ వాల్యూ √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది అక్కడ మనకి 3 అవుతుంది. అలా అక్కడ మనకి బి వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. అంటే √3 + 1 అంటే √3 + 1 అంటే ఎంత అవుతుంది అక్కడ మనకి √4 అవుతుంది. √4 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి 2 అవుతుంది. అంటే ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఇక్కడ √a² + b² అంటే ఆ వాల్యూ ఎంత వచ్చింది అక్కడ మనకి 2 వచ్చింది కాబట్టి బోత్ సైడ్స్ మనం 2తో డివైడ్ చేద్దాము. ఇప్పుడు ఆన్ డివైడింగ్ బోత్ సైడ్స్ బై 2తో డివైడ్ చేస్తే కనుక మనకి అక్కడ √3/2 ఇంటూ x ప్లస్ 1/2 అంటే ఇక్కడ మనకి 1/2 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు 4/2 అవుతుంది. అంటే మనకి 4/2 అంటే ఎంత వస్తుంది వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది నేను వాల్యూ డైరెక్ట్గా రాస్తున్నాను ఈక్వల్ టు ఇక్కడ మనకి 4/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్ లో ఉంది ఇక్కడ మనకి x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు p ఫామ్ లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు p ఫామ్ లో ఉంది. వేర్ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ మనకి √3/2 అవుతుంది. అలాగే సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. అలాగే పి ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అయితే కనుక ఇక్కడ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అక్కడ మనకి రెండు కూడా ఏమున్నాయంటే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ కాబట్టి రెండు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా యాంగ్ పాజిటివ్ కాబట్టి మనకి లైసిన్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆల్ఫా లైసిన్ ఫస్ట్ కోఆర్డినేట్ అవుతుంది. అయితే కనుక ఇక్కడ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ √3/2 అంటే మనకి √3/2 అనేది కాస్ట్ ఎప్పుడు అవుతుంది అంటే కాస్ 30 డిగ్రీస్. అలా ఇక్కడ మనకి 1/2 అనేది ఎప్పుడు వస్తుంది అంటే వాల్యూ సైన్ 30 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మనకి 30 డిగ్రీస్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనం అక్కడ π/6 కింద రాసుకోవచ్చు. దిస్ ఇంప్లైస్ ఆల్ఫా లైసిన్ Q1 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సింప్లైస్ మనం 30 డిగ్రీస్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే π/6 కింద రాసుకోవచ్చు. అక్కడ పై అంటే ఎంత వాల్యూ 180 కాబట్టి 180/6 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 30 డిగ్రీస్ అవుతుంది. దేర్ ఫోర్ ది నార్మల్ ఫామ్ అంటే మనకి వచ్చిన ఆల్ఫా వాల్యూని మనం ఏం చేయాలంటే ఇక్కడ నార్మల్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అంటే ఇక్కడ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు p లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకు x cos ఆల్ఫా అంటే ఇక్కడ మనకి x cos ఆల్ఫా వాల్యూ ఇక్కడ మనకి ఎంత π/6 ప్లస్ y sin ఆల్ఫా అంటే π/6 ఈక్వల్ టు p అంటే ఇక్కడ వాల్యూ ఎంత మనకి 2 అవుతుంది. దేర్ ఫోర్ ది నార్మల్ ఫామ్ ఈజ్ ఏమొస్తుంది అక్కడ మనకి x cos π/6 ప్లస్ y sin π/6 ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దిస్ ఈస్ ద నార్మల్ ఫామ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లము. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x + y + 2 ఇజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ వన్ ఈజ్ ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫాము, థర్డ్ వన్ ఈజ్ నార్మల్ ఫాము. ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటో రాసుకుందాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ x + y + 2 ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే మనకి x + y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ పెట్టి మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నారంటే ఇక్కడ మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ మనకి ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏ ఫామ్ లో ఉండాలంటే y ఈజ్ ఈక్వల్ టు mx + c ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ మనం ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx + c ఫామ్ లో చేంజ్ చేసుకున్నాము. మనకి ఇచ్చిన ఈక్వేషన్ x + y + 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే మనకి -x - 2 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు -x - 2 ఇక్కడ -2 మళ్ళీ రాసుకుందాం అంటే ఇక్కడ +2 కింద రాసుకుందాం. మనకి ఇది y ఈజ్ ఈక్వల్ టు mx + c ఫామ్ లో ఉంది. దేర్ఫోర్ స్లోప్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అలాగే
సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ మనకి -2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏం ప్రూవ్ చేయాలంటే అక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ మనకి ఇది x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. మన ఈక్వేషన్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. దిస్ ఇంప్లైస్ x ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ +2 కాబట్టి మనం రైట్ సైడ్ తీసుకెళ్తే అవుతుంది అక్కడ మనకి -2 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బోత్ సైడ్స్ దీన్ని -2 తో డివైడ్ చేద్దాం. ఇక్కడ డివైడ్ చేస్తే కనుక x/-2 ప్లస్ y/-2 ఈక్వల్ టు -2/-2 అంటే వాల్యూ ఎంత వస్తుంది అక్కడ మనకి 1 అవుతుంది. దేర్ఫోర్ ఇది మనకి ఏ ఫామ్ లో ఉందంటే ఇక్కడ మనకి x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది. దేర్ఫోర్ x ఇంటర్సెప్ట్ a ఈక్వల్ టు -2 అలాగే y ఇంటర్సెప్ట్ b ఈక్వల్ టు -2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మనకి ఇక్కడ నార్మల్ ఫామ్ లో చేంజ్ చేయాలి. థర్డ్ వన్ నార్మల్ ఫామ్ మనకి నార్మల్ ఫామ్ అంటే అది మనకి x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు p ఫామ్ లో ఉండాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. మన ఈక్వేషన్ ని x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు p ఫామ్ లో చేంజ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ +2 కాబట్టి x ప్లస్ y ఈక్వల్ టు ఏమవుతుంది వాల్యూ మనకి -2 అవుతుంది. ఇక్కడ -2 అనేది మనకి నెగిటివ్ వాల్యూ కాబట్టి బోత్ సైడ్స్ మనం ఏం చేయాలంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ -x - y ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు మనకి దీన్ని ఏం చేయాలి నెక్స్ట్ √a² + b² తో డివైడ్ చేయాలి. మనకి ఇక్కడ √a² + b² అంటే ఇక్కడ మనకి a వాల్యూ -1 అలాగే ఇక్కడ మనకి b వాల్యూ -1 అవుతుంది. ఆన్ డివైడింగ్ బోత్ సైడ్స్ బై √a² + b². మనకి ఏ వాల్యూ -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి b వాల్యూ -1 కాబట్టి అంటే ఇక్కడ మనకి ax + by లో తీసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మైనస్ ని ప్లస్ ఆఫ్ -y కింద రాసుకుంటే ఇక్కడ b వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి మైనస్ కాబట్టి ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ √1 + 1 అంటే √2 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ బోత్ సైడ్స్ మనం √2 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ x/√2 ప్లస్ -y/√2 ఇజ్ ఈక్వల్ టు 2/√2 అంటున్నాం. అక్కడ 2/√2 అంటే ఈ 2ని మనం √2 × √2 కింద రాసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం డినామినేటర్లో √2 అలాగే న్యూమినేటర్లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి √2 అవుతుంది. అంటే ఇక్కడ 2ని √2 × √2 కింద రాసుకోండి బై √2 అయితే కనుక √2 క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ √2 మిగులుతుంది. ఇప్పుడు మన దీనికి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి -1/√2 × x అలాగే ఇక్కడ -1/√2 × y ఈక్వల్ టు √2 ఫామ్ లో ఉంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు p ఫామ్ లో ఉంది. వేర్ cos ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -1/√2 అలాగే sin ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -1/√2 cos ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -1/√2 అలాగే sin ఆల్ఫా ఈక్వల్ టు -1/√2 అలాగే p ఇజ్ ఈక్వల్ టు √2 అవుతుంది. ఇక్కడ మనకి cos ఆల్ఫా sin ఆల్ఫా అనేది కూడా రెండు కూడా ఏమన్నాయి ఇక్కడ మనకి నెగిటివ్ అవుతాయి కాబట్టి రెండు నెగిటివ్ అంటే మనకి ఏ కోఆర్డినేట్ లో వస్తుందంటే థర్డ్ కోఆర్డినేట్ లో మనకి cos ఆల్ఫా sin ఆల్ఫా అంటే cos θ sin θ అని మనకి థర్డ్ కోఆర్డినేట్ లో నెగిటివ్ కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫా అనేది లైసిన్ ఏమవుతుందంటే Q3 అవుతుంది. ఆల్ఫా ఇన్ Q3 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు Q3 అంటే మనకి 180 ప్లస్ θ అవ్వాలి. అంటే ఇక్కడ పై ప్లస్ ఇక్కడ మనకి -1/√2 అనేది ఉన్నది. ఇక్కడ వాల్యూ మనకి -1/√2 కాబట్టి ఇక్కడ మనకి 1/√2 అంటే యాంగిల్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 45 అంటే sin 45 వాల్యూ 1/√2 అలాగే మనకి cos 45 వాల్యూ ఎంత అవుతుంది మనకి 1/√2 అవుతుంది. కాబట్టి మనం ఏం రాస్తామంటే దీన్ని ఇక్కడ π ప్లస్ π/2
4 అంటే ఇప్పుడు మనం దీనికి కాస్ అప్లై చేస్తే కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా అంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ కాస్ 45 అంటే మనకి కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా అంటే థర్డ్ కోఆర్డినేట్ లో కాస్ నెగిటివ్ కాబట్టి -1/√2 అవుతుంది. దాన్ని ఎలా రాసుకున్నా అంటే ఇక్కడ మనం π+π/4. అలాగే మనం దీనికి సైన్ అప్లై చేస్తే కనుక సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా అంటే థర్డ్ కోఆర్డినేట్ లో సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ ఇక్కడ టీటా అంటే 45 అంటే -sin45 అంటే -1/√2 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే π+π/4 అవుతుంది ఆల్ఫా వాల్యూ. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 4π + π అంటే ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి 5π/4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుందంటే 5π/4 అవుతుంది. దేర్ ఫోర్ ది నార్మల్ ఫామ్ ఈజ్ ఎక్స్ కాస్ ఆల్ఫా వాల్యూ ఇక్కడ మనకి 5π/4 ప్లస్ వై సైన్ 5π/4 ఈక్వల్ టు మనకి పి వాల్యూ ఇక్కడ √2 వచ్చింది ఈక్వల్ టు √2. therefore the normal form is x cos 5π/4 plus y sin 5π/4 is equal to √2 అవుతుంది. థ్యాంక్ యూ. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము.